వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఈ రోజున్న జాబ్ పోర్టల్స్‌లో లాస్ట్ 24 అవర్స్‌లో ఏ కంపెనీస్ హైరింగ్ చేస్తున్నాయి? జాబ్ పోర్టల్స్‌లో హైరింగ్ చేస్తున్నాయి? ఫీల్డ్స్‌లో హైరింగ్ చేస్తున్నాయి? ఈరోజు మనం చూద్దాం. డేటా ఇంజినీరింగ్ మీద, డేటా అనలిటిక్స్ మీద ఎంతమంది జాబ్స్ హైరింగ్ చేస్తున్నారో చూద్దాం. ఓన్లీ ఇన్ హైదరాబాద్, తెలంగాణ చూసుకుంటేనే 820 జాబ్స్ ఉన్నాయి. డేటా అనలిస్ట్‌లో జాబ్స్ ఇన్ హైదరాబాద్ 820 లాస్ట్ 24 అవర్స్‌లో చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే ఇందాక చూసుకుంటే జస్ట్ 75+ జాబ్సే ఉన్నాయి. ఎవరికి? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వాళ్ళకి. మీరు చూసుకుంటే 820 జాబ్స్. సో, లాస్ట్ 24 అవర్స్‌లో హర్రీ అప్. అండ్ ఫస్ట్ జాబ్ చూసుకుంటేనే డేటా అనలిస్ట్ విప్రో హైదరాబాద్. విప్రో కంపెనీ హైదరాబాద్‌లో హైర్ చేస్తుంది డేటా అనలిస్ట్ వాళ్ళకి. ఇన్ 18 అవర్స్ ఎగో వాళ్ళు పోస్ట్ చేశారు. ఇప్పటికి 200 అప్లికెంట్స్ వాళ్ళకి రీచ్ అయ్యాయి. దానిలో మీరు కూడా ఒకరవ్వచ్చు. తొందరగా వెళ్లి అప్లై చేయండి. వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. సో, వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏందంటే నాలెడ్జ్ అండ్ కరెంట్ అప్‌కమింగ్ టెక్నాలజీస్. మీకెవరికైనా ఇప్పుడున్న టెక్నాలజీస్‌తో పాటు అప్‌కమింగ్ టెక్నాలజీస్ మీద కూడా ఐడియా ఉంటే చాలంటున్నారు. సో, నాకు తెలిసి వాళ్ళు ట్రైన్ కూడా చేస్తారనుకుంటా. సో, మీరు స్టాక్ హోల్డర్స్‌తో మాట్లాడగలిగే ఇంటరాక్షన్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. సో, విప్రో ఈస్ ఎ వెరీ బిగ్ కంపెనీ. సో, తొందరగా వెళ్లి విప్రో డేటా అనలిటిక్స్ జాబ్‌ని అప్లై చేయండి. తర్వాత జాబ్ చూసుకుంటే ఎస్&పి గ్లోబల్. ఎస్&పి గ్లోబల్ వాళ్ళు డేటా అనలిస్ట్ జాబ్‌ని హైర్ చేస్తున్నారు. సో, ఇది కూడా హైదరాబాద్ అండ్ తెలంగాణ ఫుల్ టైమ్ జాబ్. సో, వీళ్ళకి మీ బెనిఫిట్స్ ఇక్కడ కూడా హెల్త్ అండ్ ఫ్లెక్సిబుల్‌గా ఉంది. సో, రెస్పాన్సిబిలిటీస్ చూస్తే హై క్వాలిటీ డేటా అనాలిసిస్, ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎంటరింగ్ ద డేటా వర్క్ టూల్స్ అండ్ గైడెన్స్ స్పెసిఫిక్ ఫర్ అసైన్డ్ వర్టికల్స్. సో, మీకు డేటా మీద ఉండే వర్క్ ఫ్లోస్, ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఆ డేటాను పట్టుకొని ఎలా మీరు సాల్వ్ చేస్తారో అలాంటి మీకు క్రిటికల్ థింకింగ్ లేకపోతే ఒక ఆహ్, తొందరగా ఫాస్ట్ థింకింగ్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయి అలాంటి వాళ్ళు మీరు అనుకుంటే మీరు తొందరగా వెళ్లి ఈ డేటా అనలిస్ట్ జాబ్ ఎస్&పి గ్లోబల్‌కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్‌ది చూసుకుంటే రిఫరెన్స్ డేటా అనలిటిక్స్ జాబ్ అంట లాస్ట్ 21 అవర్స్‌లోనే వాళ్ళకి 200 అప్లికెంట్స్ వచ్చారు. ఐసీఈ అనే కంపెనీ హైర్ చేస్తుంది. వీళ్ళకి ఎంబీఏ, ఫైనాన్స్ ఆర్ ఈక్వలెంట్ వాళ్ళు కావాలంట. సో, నాకు తెలిసి ఇది ఏమన్నా ఒక బ్యాంకింగ్ సెక్టార్‌లో జాబ్ అయ్యుండొచ్చు. ఎస్‌క్యూఎల్ అండ్ మాక్రో అడ్వాన్స్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి. సో, డేటా అనలిస్ట్ అంటేనే మీకు తెలుసు వాళ్ళకి ఎక్సెల్స్, ఎస్‌క్యూఎల్స్, డీబీస్, మ్యాంగో డీబీ ఇలాంటి కొత్త కొత్త టూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళున్నారు. సో, ఈ ఎస్‌క్యూఎల్ వచ్చిన వాళ్ళైతే ఈ జాబ్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వన్ అనదర్ బిగ్ కంపెనీ గూగుల్. గూగుల్ వాళ్ళు డేటా ఇన్సైట్ అనలిస్ట్ వాళ్ళని హైర్ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ హైదరాబాద్, కర్ణాటక, బెంగుళూరు, గుర్గాం. సో, ఇక్కడ ఎక్కడున్న వాళ్ళైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఐస్. ఇందాకే చూసాం ఐసీఈ కంపెనీ ఇక్కడ హైర్ చేస్తుంది. మళ్ళీ ఐసీఈ కంపెనీ ఇక్కడ కూడా హైర్ చేస్తుంది. దట్ మీన్స్ ఐసీఈ కంపెనీ ఈస్ ఆల్సో మాస్ హైరింగ్. అనదర్ జేపీ మోర్గన్. ఇందాక చూసాం సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కూడా జేపీ మోర్గన్ హైరింగ్. డేటా అనలిటిక్స్‌లో జేపీ మోర్గన్ హైరింగ్. సో, జేపీ మోర్గన్ ఈస్ ఆల్సో మాస్ హైరింగ్. లాస్ట్ 24 అవర్స్‌లోనే చూసుకుంటే 820 జాబ్స్ అంటే ఇది చిన్నది కాదు. సో, డేటా అనలిటిక్స్ వాళ్ళు ఎవరున్నా, డేటా ఇంజినీరింగ్ చదువుతున్న వాళ్ళు ఎవరున్నా, లేకపోతే మీ రిలేటెడ్ వాళ్ళు డేటా వాళ్ళు ఎవరున్నా కూడా తొందరగా వెళ్లి ఈ డేటా అనలిటిక్స్ జాబ్ అప్లై చేయండి. సో, డేటా అనలిటిక్స్ జాబ్స్ ఈ జాబ్ చూసుకుంటే ఈ కంపెనీ పేరు మై జీ వర్క్స్ అంటండి. సో, మై జీ వర్క్స్ అనే కంపెనీ హైర్ చేస్తుంది డేటా అనలిటిక్స్ వాళ్ళని. అనదర్ డేటా ఇంజినీర్ రోల్ హెక్సాగాన్ ఆర్&డి ఇండియా. హెక్సాగాన్ ఆర్&డి ఇండియా కంపెనీ వాళ్ళు హైదరాబాద్ ఫుల్ టైమ్ వాళ్ళకి హైర్ చేస్తున్నారు. దాని తర్వాత డేటా ఇంజినీరింగ్ అనలిటిక్స్ ఇన్ నార్త్ హెల్త్ అండ్ సర్వీసెస్ వాళ్ళు హైర్ చేస్తున్నారు. తర్వాత ట్రైనెట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో, టీసీఎస్ ఈజ్ లైక్ బిగ్ కంపెనీ అండ్ ఆల్సో ఒక్కసారి టీసీఎస్‌లో జాబ్ వచ్చింది అనంటే గవర్నమెంట్ జాబ్ లాగానే ఫీల్ అయ్యే చాలా మందికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డేటా ఇంజినీరింగ్ వాళ్ళున్నారు. సో, డేటా ఇంజినీరింగ్ ఇండిడ్‌లో కూడా చూసాం. పెప్సికో ఈజ్ మాస్ హైరింగ్. ఇక్కడ కూడా చూస్తున్నాం లింక్డ్ఇన్‌లో పెప్సికో. సో, పెప్సికో ఈజ్ మాస్ హైరింగ్. తర్వాత ఎవర్ నార్త్ హెల్త్ సర్వీసెస్ అంట. ఎవర్ నార్త్ హెల్త్ సర్వీసెస్ 1, 2, 3, 4, 5 కంటిన్యూయస్‌గా డేటా ఇంజినీరింగ్ వాళ్ళని హైర్ చేస్తున్నాయి. సో, డెలివరూ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ కంపెనీ. సో, డెలివరూ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్‌లో హైర్ చేస్తున్నారు. చిన్న కంపెనీ కాదు. డెలివరీ అనేది చాలా పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళకి ఎవరైనా డేటా ఇంజినీరింగ్‌లో ఉన్న 5 ఇయర్స్ ఆఫ్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేయొచ్చు. పవర్ బిఐ కావాలంట, ఎస్‌క్యూఎల్ కావాలంట. తర్వాత అండర్‌స్టాండింగ్ ద డేటా వేర్‌హౌసింగ్, డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చరింగ్ ద న్యూ డేటా టేబుల్స్. సో, ఎవరైనా వీళ్ళుంటే 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు పవర్ బిఐ మీద ఇది అప్లై చేయొచ్చు. చాలా పెద్ద కంపెనీ. ఏస్, ఏస్ కూడా హైరింగ్ బిజినెస్ అనలిటిక్స్. దాని తర్వాత ఐబీఎం అనేది పెద్ద కంపెనీ. ఇందాక చూసాం గూగుల్, జేపీ మోర్గన్, ఐబీఎం. సో, డేటా ఇంజినీరింగ్ మీద కూడా చాలా మంది చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ హైర్ చేస్తున్నాయి. అనదర్ ఐబీఎం. వారెన్ బ్రోస్.
వారన్ బ్రోస్ ఈజ్ ఎ బిగ్ ఇంటర్నేషనల్ కంపెనీ. హాలీవుడ్ సినిమాలు తీసే వారన్ బ్రోస్ కంపెనీ డేటా ఇంజినీరింగ్ మన హైదరాబాద్‌లో హైర్ చేస్తున్నాయి. సో, చాలా పెద్ద కంపెనీ. ఈ వారన్ బ్రోస్ డిస్కవర్‌లో జాయిన్ అవ్వడం అనేది చాలా మందికి చాలా పెద్ద కల. అలాంటి వాళ్ళకి ఈ హైదరాబాద్‌లో ఇన్ హౌస్‌లో పనిచేయడానికి అవకాశం దొరుకుతుందనంటే అది చాలా అదృష్టం. సో, నాకు తెలిసి డేటా ఇంజినీరింగ్‌లో వారన్ బ్రోస్ కంపెనీలో ఎవరైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఎళ్లి క్విక్‌గా దీన్ని అప్లై చేయండి. 21 అవర్స్ ఎగో వాళ్ళు పోస్ట్ చేశారు. 200 అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై చేశారు. సో, మీరు తొందరగా మిస్ కాకుండా వెళ్లి దీన్ని అప్లై చేయండి. అనదర్ ఐబీఎం. సో, చూసుకుంటే అన్ని పెద్ద కంపెనీసే. ఒక్క డేటా అనలిటిక్స్‌లోనే ఇంత పెద్ద పెద్ద కంపెనీలు హైర్ చేస్తున్నాయి. లాస్ట్ 24 అవర్స్‌లో 820 ఉన్నాయనంటే డేటా అనలిటిక్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ కాన్సంట్రేషన్‌గా డేటా అనలిటిక్స్ మీద కాన్సంట్రేట్‌గా చదువుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి. డేటా అనలిటిక్స్ జాబ్స్ చాలా ఉన్నాయి. సో, లాస్ట్ 24 అవర్స్‌లోనే లింక్డ్ఇన్‌లో ఇన్ని జాబ్స్ ఉన్నాయనంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో, తొందరగా ఎళ్లి డేటా అనలిటిక్స్ జాబ్స్ అప్లై చేసుకోండి.